శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వాల్మీకి రామాయణం విశేషాలు చెప్పుకున్నాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. నారద మహర్షిని వాల్మీకి ఎటువంటి వాడు? ఆయన తపస్సంపన్నుడు నారదుడు, వేదాధ్యయన తత్పరుడు, విద్వాంసుల్లో శ్రేష్ఠుడు ఆ మహానుభావుడు. అటువంటి మహర్షిని, నారద మహర్షిని వాల్మీకి మహర్షి భక్తితో అంటున్నాడు, ఈ భూమండలం మొత్తం మీద ఉత్తమ గుణాలు కలవాడు ఎవరు? అత్యంత శక్తి సమన్వితుడెవరు? ధర్మాలన్నీ తెలిసినవాడెవరు? ఎప్పుడూ ఉపకారాన్నే తలంచేవాడెవరు? ఎప్పుడూ సత్యమే పలికేవాడు ఎవరు? ఎప్పుడూ స్థిరమైన సంకల్పం గలవాడెవడు? అలానే ఎప్పుడూ సదాచారాన్ని పాటించేవాడెవరు? అన్ని ప్రాణులకి ఎప్పుడూ మేలు చేకూర్చేవాడెవరు? సకల శాస్త్రాలు తెలిసినవాడెవడు? ప్రతి పనిని కూడా ఎంతో కుశలతతో నిర్వహించేవాడెవడు? అలానే ఎప్పుడు కూడా ఆహ్లాదం కలిగించే రూపం కలవాడెవడు? అటువంటి దర్శనం ఇచ్చేవాడెవడు? అలానే మంచి ధైర్యం కలవాడెవడు? ఈ లోకంలో కోపాన్ని జయించిన వాడెవడు? కాంతిమంతుడెవడు? అసూయ లేనివాడెవడు? కోపం వస్తే అటువంటి వాడికి యుద్ధంలో దేవతలు కూడా జయింపలేరు. అటువంటి వాడు ఎవరయ్యా మహర్షి? అటువంటి వాడిని గురించి నేను వినాలనుకుంటున్నాను. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? వాడి గురించి నాకు ఎంతో ఆసక్తి కలుగుతున్నది తెలుసుకోవాలని. అది చెప్పడానికి నువ్వే సమర్థుడవయ్యా. అప్పుడు ఆయన నారదుల వారు పరమానందం పొంది వినమంటూ చెప్తున్నాడు, ఓ మునీశ్వర, ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయ్యా ఓడు. రాముడు అనేవారు ఆయన్ని. ఆయన ఇగో నువ్వు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఉన్నవాడు సుమా. బ్రహ్మతో సమానుడు ఆయన, అఖండ ఐశ్వర్య సంపన్నుడు. కౌసల్యాదేవి ఆనందాన్ని పెంపొందించేవాడు. సముద్రంలాగా గంభీరమైన వాడు. ధైర్యంలో హిమవంతుడితోటి సమానుడు సుమా. విష్ణు సమానుడు ఆయన. సత్యం పలకటంలో వేరొక ధర్మదేవత అని చెప్పుగలవాడు అతను. ఇటువంటి వాడు దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు. అతన్ని ఆ దశరథ మహారాజు యువరాజును చేయాలి అనుకున్నాడు. అయితే ఆ దశరథ మహారాజు యొక్క చిన్న భార్య కైక ఇదివరకే 2 వరాలను పొంది ఉన్నది ఆమె. వెంటనే తన భర్తతో అన్నది, అంటే తన సవితి కొడుకు, పెద్ద భార్య కొడుకు కాబట్టి రాముడు, వెంటనే రాముడిని అడవికి పంపాలి, నా కొడుకైన భరతుడికి రాజ్యాభిషేకం చేయాలి అని కోరింది. మరి దశరథుడు సత్యసంధుడు అవడం చేత ఆయన రాముణ్ణి అడవులకు పంపాడు. రాముడు కూడా రాజ్యపాలన సమర్థుడైనప్పటికీ
తన పినతల్లికి ప్రీతి కలిగించడం కోసం, అలానే తండ్రి ఆజ్ఞను పాలించడం కోసం తప్పనిసరిగా వెళ్తాను అని ప్రతిజ్ఞ చేసి అడవులకు వెళ్ళాడు ఆయన. అటువంటి మహానుభావుణ్ణి దశరథుడి యొక్క మరొక భార్య అయిన సుమిత్ర కొడుకైన లక్ష్మణుడు సోదరభావంతో అనుసరించాడు. ఆయన లక్ష్మణుడు కూడా రాముని ప్రియ భార్య, ఆమె కూడా ఉత్తమ కులంలో పుట్టినది అవడం వల్ల ఆమె కూడా రాముణ్ణి అనుసరించింది. పురజనులు దశరథులు కూడా చాలా దూరం వాళ్ళని అనుసరించారు. ఆ తర్వాత రాముడు శృంగిబేరిపురం ప్రభు అయిన గుహుణ్ణి చేరాడు. అతనితో లక్ష్మణుడితో సీతతో కూడి తనను దింపడానికి వచ్చిన సుమంత్రునికి వీడ్కోలు చెప్పాడు. ఇంతవరకు చెప్పుకుందాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.